అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. మీకు జచ్చన తెలుగు న్యూస్లోకి స్వాగతం పలుకుతున్నాం. వార్తలు రెడీగా ఉన్నాయి. ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. టీఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటిపై వాలితే కాల్చి పాడేస్తాం. కేసీఆర్ నీడను కూడా మా పార్టీ భరించలేదు. రేవంత్ రెడ్డి. నగరం చుట్టూ సాఫ్ట్వేర్ విస్తరణ లక్ష్యంగా కార్యాచరణ. తూర్పు హైదరాబాద్లో 1,00,000 మంది పనిచేసేలా ప్రణాళిక. జెన్ ఫ్యాక్టరీ సంస్థ విస్తరణకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన. మీ పాలనలో రూపాయలు 5.35 లక్షల కోట్ల మోసాలు. ప్రధాని మోదీ మిత్రులకు అచ్చేదిన్. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్. ప్రజా ఆరోగ్యంలో మనది 3వ స్థానం. బీజేపీ పాలిత యూపీ ఆఖరు స్థానంలో. వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు. ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ ప్రారంభం. అంతరిక్ష శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు. టీఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటిపై వాలితే కాల్చి పడేస్తామని, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ నీడను కూడా భరించే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పారు. ఇప్పటికే టీఆర్ఎస్ను నమ్మి కాంగ్రెస్ పార్టీ 2 సార్లు మోసపోయిందని, తమ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ను నమ్మేది లేదని వ్యాఖ్యానించారు. శ్రీమతి సోనియా గాంధీ గారికి జరిగిన అవమానంగా చర్చలు జరుపుతున్నారు. కాదు, ఇది దేశంలో ఉండే మహిళా లోకానికి జరిగిన అవమానం. మాతృమూర్తి అనే పదానికి జరిగిన అవమానము. ఈరోజు ఎవరినైనా తల్లి అనేది నిజం. ఇది ఎంత నిజమో హేమంత బిశ్వ శర్మ మాతృమూర్తుల మీద చేసిన దాడి అంతే నిజం. పరంగా చర్యలు తీసుకోవాల్సిన వ్యక్తులు వైఫల్యం చెందినప్పుడు మేమే ఫిర్యాదు చేయాలని ముందుకు వచ్చినాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 709 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువకులకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైందంటే శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వంలో, శ్రీమతి సోనియా గాంధీ గారి ఉక్కు సంకల్పంతో చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగిన నిర్ణయాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు చేసిండ్రు. మహిళల యొక్క కడుపు కోత, కుటుంబ సభ్యులను కోల్పోతే మహిళల యొక్క దుఃఖం తెలిసిన తల్లిగా, తెలంగాణ తల్లిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. ఇవాళ తెలంగాణ తల్లుల యొక్క దుఃఖాన్ని, ఆవేదనను అర్థం చేసుకొని రాష్ట్రం ఇచ్చిన మాతృమూర్తిగా ఇవాళ ఆమె నాయకత్వంలో వారి అధ్యక్షురాలుగా ఉన్న పార్టీలో పనిచేస్తున్న మేము ఈ దేశంలో ఉండే మాతృమూర్తులకు అవమానం జరిగింది. ఈ అవమానం మీద మేము ఫిర్యాదు చేసినాం. 2 రోజుల నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అస్సాం ముఖ్యమంత్రి యొక్క ప్రసంగం మీద, బీజేపీ యొక్క దుర్మార్గాల మీద మాట్లాడుతున్నాడు. ఇది నిజమే అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు పోలీసుల మీద ఒత్తిడి చేయకండి. పోలీసులను నిష్పక్షపాతంగా వాళ్ళ విధి నిర్వహణను నిర్వర్తించనియండి. వాళ్ళు విధి నిర్వహణ ఒత్తిడి లేకుండా నిర్వహిస్తే మేము ఫిర్యాదు చేసిన అరగంట లోపలనే వాళ్ళు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో నేను, పెద్దలు మహమ్మద్ అలీ షబీర్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, సంపత్ కుమార్ గారు, దాసో శ్రవణ్ గారు, ఇతర నాయకులు, ఇతర మహిళలందరం కలిసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆ ఫిర్యాదుకు సంబంధించి మేము అంటే ఫిర్యాదు చేసినట్టు మాకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ రసీదు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాతిపదికన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో తక్షణమే ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఎఫ్ఐఆర్లో ముఖ్యమంత్రి గారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాదు, ఎన్నికల కోడ్ను కూడా ఉల్లంఘించిన అస్సాం ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈ పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టి తక్షణమే అస్సాం ముఖ్యమంత్రి గారికి అరెస్టు వారెంట్ను పంపించాల్సిన అవసరం ఉన్నది. వారికి నోటీస్ ఇచ్చి పోలీసుల ముందల హాజరుగమ్మని చెప్పి వారు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నోటీసు ఇవ్వడంలో, అతను తీసుకోవడంలో, అతను ఇక్కడికి రావడంలో ఒకవేళ వైఫల్యం చెందితే ఇక్కడి నుంచి ప్రత్యేకమైన పోలీసు విభాగాలను పంపించి అరెస్ట్ చేసి తీసుకురావాల్సిన బాధ్యత
రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు నిన్న మొన్న మాట్లాడింది నిజమైతే, మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఒక స్పెషల్ టీంని కాన్స్టిట్యూట్ చేయండి. ఇలాంటి రాజ్యాంగేతర శక్తిగా మారి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మహిళా లోకాన్ని అవమానించినందుకు అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మను అరెస్టు చేయడానికి మీరు రాష్ట్రం నుంచి ఒక స్పెషల్ టీంను కాన్స్టిట్యూట్ చేసి తక్షణమే అతని అరెస్టుకు ఆదేశాలు ఇవ్వండి. మీరు అవసరమైతే ఈ ఫిర్యాదుల మీద మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయండి, చర్చ చేయండి. ఈ రకమైన ఉల్లంఘనలకు పాల్పడితే ఏమేమి సెక్షన్ల కింద కేసులు పెట్టవచ్చో అడ్వకేట్ జనరల్ సలహా తీసుకోండి, న్యాయ నిపుణుల సలహాలు తీసుకోండి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఏమేమి సెక్షన్ల కింద కేసులు పెట్టాలో మీకు తెలియకపోయి ఉండొచ్చు. కాబట్టి న్యాయ నిపుణులతోని మీరు సంప్రదింపులు చేసి ఒక ప్రత్యేక ఏర్పాటు చేసి అస్సాం ముఖ్యమంత్రిని అరెస్టు చేయాల్సిందిగా, శిక్షించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి లొంగిన భారతీయ జనతా పార్టీతో ఉన్న అనుబంధాన్ని వదులుకోవడానికి హైదరాబాద్కు 4 దిశల ఐటీని విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో ఒక ప్రాంతానికే ఐటీ పరిమితం కాకూడదని నలుమూలల్లా విస్తరించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొత్తగా గ్రేడ్ గ్రోత్ ఇన్ డిస్ప్రెషన్ పాలసీని తీసుకొచ్చామని తెలిపారు. ఈ పాలసీ కింద నగరానికి తూర్పు ప్రాంతంలో ఏర్పాటు చేసే ఐటీ కంపెనీలకు ప్రోత్సాహకాలను అందిస్తున్నదని గుర్తు చేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వ పాలనలో రూపాయలు 5.35 లక్షల కోట్ల మేర బ్యాంకు మోసాలు చోటు చేసుకుంటున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. గతంలో ఇలాంటి మోసాలు జరగలేదని తెలిపారు. బీజేపీ పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిత్రులకే అత్యధిన్ వచ్చాయని ధ్వజమెత్తారు. దేశ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని మండిపడ్డారు. उनको गरीबी गहराई से वो गरीबी को समझते हैं और वो सरकार चलाएंगे तो अरबपतियों की सरकार नहीं चलाएंगे, पंजाब के गरीब लोगों की, किसानों की, मजदूरों की, छोटे व्यापारियों की, स्मॉल और मीडियम बिजनेस चलाने वालों की सरकार चलाएंगे. यह पक्का है. आज देश में हर प्रदेश में बेरोजगारी फैल रही है. इसका कारण है नरेंद्र मोदी जी की सरकार ने जो स्मॉल और मीडियम बिजनेस वाले लोग हैं, छोटे व्यापारी हैं, किसान हैं, उन पर आक्रमण किया है. आक्रमण कब शुरू हुआ? जब नरेंद्र मोदी जी ने नोटबंदी की. याद है आपको? आपसे सिर हिला रहे हैं. आपको याद है? याद है? आप बैंक के सामने जाके खड़े हुए थे, आप खड़ी हुई थी लाइन में. आपने किसी अरबपति को खड़ा देखा? कोई एक था, उसमें आपने किसान देखे, मजदूर देखे, गरीब लोग देखे, छोटे व्यापारी देखे, दुकानदार देखे, मगर अरबपति नहीं देखे. आपके जेब में से पैसा निकाला. होशियारपुर के जो छोटे बिजनेसेस हैं, किसान हैं, उनके जेब में से पैसा निकाला और सीधा हिंदुस्तान के 2-3 अरबपतियों के जेब में डाल दिया और आपसे कहा काले धन के खिलाफ लड़ाई है. नरेंद्र मोदी जी अपने भाषण में, हर भाषण में कहते थे 15 लाख रुपए मैं बैंक अकाउंट में डाल दूंगा. डाल दिया? मिल गया किसी को? ना. कहते थे 2 करोड़ युवाओं को रोजगार दूंगा.
2 करोड़ युवाओं को रोजगार दूंगा, मिल गया। आज नरेंद्र मोदी अपने भाषण में रोजगार की बात क्यों नहीं करते? नरेंद्र मोदी जी अपने भाषण में काले धन की बात क्यों नहीं करते? पंजाब में उनकी मीटिंग है, आप उनका भाषण सुनिए, रोजगार के बारे में एक शब्द नहीं कहेंगे, भ्रष्टाचार के बारे में एक शब्द नहीं कहेंगे, काले धन के बारे में एक शब्द नहीं कहेंगे। कह नहीं सकते। नोटबंदी की, उसके बाद गलत जीएसटी लागू कर दी। यहां हमारे व्यापारी भाई हैं, जीएसटी से यहां किसी को फायदा हुआ? कोई एक व्यक्ति है जो कह सकता है हां मुझे फायदा हुआ जीएसटी का? ना, 5 अलग अलग टैक्स, फॉर्म भरते जाओ, दिन भर फॉर्म भरते जाओ। फायदा किसको? 2-3 बड़े अरबपतियों को। उसके बाद नरेंद्र मोदी जी फार्म बिल लाए, काले कानून। हिंदुस्तान के सब किसान एक साथ खड़े हो गए। पंजाब के किसान सड़क पे उतरे। एक साल ठंड में, कोरोना के समय, पंजाब के किसान भूखे खड़े रहे। क्यों खड़े थे? क्योंकि नरेंद्र मोदी जी जो किसानों का है, उनकी मेहनत 2-3 अरबपतियों को देने की कोशिश कर रहे थे। और पंजाब के किसानों ने, बाकी हिंदुस्तान के किसानों ने कहा हम नहीं होने देंगे, और कांग्रेस पार्टी उनके साथ खड़ी हुई। आपने सबको देखा, किसान बिल के समय बीजेपी ने क्या कहा, अकाली दल ने क्या कहा, आपने अपने आंखों से देखा है। साल बाद नरेंद्र मोदी जी कहते हैं गलती हो गई। 1 साल के लिए हिंदुस्तान के किसानों से बात नहीं की। 700 किसान शहीद हुए। पार्लियामेंट में मैंने कहा 2 मिनट शहीद किसानों के लिए मौन रखिए, 2 मिनट नहीं दे पाए, और फिर कहते हैं गलती हुई। कॉम्पनसेशन नहीं दिया। ठीक है, गलती हुई होती तो 700 किसानों को कॉम्पनसेशन दे देते। हमारी सरकारों ने दिया, पंजाब की सरकार ने दिया, राजस्थान की सरकार ने दिया, मगर नहीं। अब आए हैं अमित शाह जी। ప్రజా ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యల వల్ల దేశంలో 3వ స్థానంలో తెలంగాణ నిలిచిందని బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ 33వ స్థానంలో ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆశా కార్యకర్తలకు మనం ₹9,750 జీతం ఇస్తుంటే ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ₹4,000 ఇస్తున్నారని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో దేశంలో మొదటి స్థానంలో నిలిచిన మనం ప్రజా వైద్య రంగంలోనూ త్వరలో తొలి స్థానంలో నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 27,000 మంది ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం కామారెడ్డిలో మంత్రి ప్రారంభించారు. PSLV-C 52 మిషన్ విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. ఉపగ్రహం, వ్యవసాయం, అటవీ, తోటలు, నేల తేమె, హైడ్రాలజీ, వరద మ్యాపింగ్ కోసం అన్ని వాతావరణ పరిస్థితుల్లో అధిక రిజల్యూషన్ చిత్రాలను అందిస్తున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో మత్స్యకార సమస్యలపై జనసేన పోరాటం చేస్తుందని జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు. మత్స్యకారులను ఇబ్బందికి గురి చేసే జీవోలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో పాదయాత్ర చేపడుతున్నారు. మత్స్యకార సమస్యలపై ఈ నెల 22న పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓటీఎస్ కింద ఎక్కడో తాతలు ముత్తాతలు ఇక్కడ ఉన్నారు. శశిధర్ గారు తండ్రి గారు ఇచ్చిన పట్టాలు, అప్పుడు ఇచ్చిన ఇళ్లను
అటువంటివి కూడా ఈ నియోజకవర్గం వచ్చి బెదిరించి చాలా రోజులు ఉంటే ఎంత ఉంటుందో చెప్పని ప్రారంభం. మీరందరూ కూడా నిన్ను మనసుతోటి ధైర్యంగా ఉండండి. మీకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, జనసేన పార్టీకి వెంట ఉంటుంది. ఈ ప్రభుత్వం దిగి రావాల్సిందే. ఓటీఎస్ పథకాన్ని తప్పకుండా మనం వ్యతిరేకిద్దాం. ప్రతి వర్గానికి దెబ్బపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మొన్న చూశాను మీరు ఎంప్లాయీస్ పాపం ఈ ముఖ్యమంత్రి గారు వారికి మాట ఇచ్చింది. ప్రభుత్వంలో వచ్చిన 4 రోజుల్లోనే మీ అందరికీ జీతాలు పెంచేస్తాను, సీపీఎస్ రద్దు చేస్తా అని చెప్పాడు. ఈ రోజు కనపడటం లేదు. మత్స్యకార సోదరులకు ఎక్కడైనా ప్రమాదంగా చనిపోతే 10 లక్షల రూపాయలు ఇస్తానని ఆ రోజు శాసనసభలో చెప్పాడు. ఎందుకు రాబోయే చెప్పాడు. ఏమైపోయింది చెప్పండి. ఇచ్చారా మీ పార్టీ ఎవరికైనా? ఒక్కరైనా వచ్చిన చెప్పండి. అన్యాయంగా మీరు ఓట్లు వేయించుకుని ఆ రోజు మిమ్మల్ని భయపెట్టించి దాని తర్వాత ప్రతి ఎన్నికల్లో కూడా ఈ విధంగానే మిమ్మల్ని రెచ్చగొట్టి భయపెట్టించి ఓట్లు వేయించుకున్నారు తప్ప నిజాయితీగా నిలబడలేదు. జనసేన పార్టీని వెంటుంది. మీరు ధైర్యంగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో దానికోసం పనిచేయాలి ప్రభుత్వం. అంతేగాని అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళ పదాలను ఉపయోగించుకుని మిమ్మల్ని గౌరవించాల్సిన అవసరం లేదు. 20వ తారీఖున నర్సాపురంలో పవన్ కళ్యాణ్ గారు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కేవలం మత్స్యకారుల కోసం, మీ అభివృద్ధి కోసం, మీ వికాసాల కోసం మా జనసేన పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ గారు మత్స్యకార వికాస విధానం ఏర్పాటు చేశారు. దానికి మన నాయకుడు గారిని అధ్యక్షులుగా చేసి ఇక్కడ గ్రామాల్లో మమ్మల్ని అందరినీ పర్యటించి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా మీరు రాసిచ్చారు ఈ సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి 20వ తారీఖున నరసాపురంలో తూర్పుగోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న ఈ పర్యటన తప్పకుండా విజయవంతంగా మత్స్యకారుల సమస్యల పైన మత్స్యకారుల కోసం పవన్ కళ్యాణ్ గారు మీ వెంట ఉంటారు. మీరు కూడా అదే ధైర్యంతో రాబోయే రోజుల్లో మీరందరూ కూడా జనసేన పార్టీకి ఓటేసి ఎన్టీసీ కొత్త ఫలితాలు తీసుకురావాలని మంచి నాయకత్వం అవసరానికి శశిధర్ లాంటి మంచి నాయకులు ఈ ప్రాంతంలో జనసేన పార్టీని గెలిపించండి. రాష్ట్రానికి మంచి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తారు. తద్వారా మనందరం కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్తూ ఇంత చక్కగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా ప్రతి గ్రామంలో మన సోదరులు, జన సైనికులు, నాయకులు అందరూ కష్టపడి మత్స్యకారుల ప్రత్యేకంగా ఎంతో మనస్ఫూర్తిగా ఈ యాత్రలో పాల్గొన్నారు. తప్పకుండా జనసేన పార్టీ మీకు అండగా నిలబడుతుంది. మీకు ధైర్యం ఇవ్వడానికి మేము ఈ పాదయాత్ర చేపట్టాం. ప్రతి ఊర్లో కూడా ఈ విధంగానే ఈ సభలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం వచ్చేటట్టు మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వైఎస్ఆర్సీపీ చూసి భయపడాల్సిన అవసరం లేదు. మీకు జనసేన పార్టీ ఉంది, మా నాయకులు ఉన్నారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందించి సెలవిస్తున్నాను. జై జనసేన, జై జనసేన. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలు చాలని, ఇతరులు ఎవరూ అవసరం లేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సోమవారం లక్నోలో సీఎం యోగి ఏఎన్ఐ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్ష కాంగ్రెస్ ఎస్పీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు బేకర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని కోరినట్లు తెలిపిన సీఎం యోగి అలా చేస్తే వారి ఓట్లు వృధా అవుతాయని ఎద్దేవా చేశారు. మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మూడా ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం ముఖ్యమంత్రితో సమావేశమైన అనంతరం ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. 2 రోజుల్లో ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడుతున్నట్లు మంత్రి తెలిపారు. మూడా ఏర్పాటుతో పట్టణంతో పాటు పరిధిలోకి వచ్చే గ్రామాలు సైతం వేగంగా అభివృద్ధి చెందుతాయని వివరించారు. వచ్చే జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని ఒత్తిడిలో కేసీఆర్ ఉన్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. అందుకే వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారని అన్నారు. ప్రధాని మోడీని విమర్శిస్తూ ప్రజాదరణ పెరుగుతుందని అనుకుంటున్నారని అన్నారు. కొద్ది రోజులుగా కేసీఆర్ వరుస మీటింగుల్లో ప్రధాని మోడీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలకు క్షమించరానివని అన్నారు. పేదరికంలో మగ్గుతూనే పుట్టేడు కష్టాలు వెంటాడుతున్న వాటిని అధిగమించి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణకు ఎంపికైన అశోక్ సాయిని భువనగిరి ఎంపీ కొమరెడ్డి వెంకరెడ్డి అభినందించారు. ఆదివారం ఆయన అశోక్ సాయిని హైదరాబాద్లోని తన నివాసానికి రప్పించుకొని సన్మానించి సత్కరించారు. శిక్షణ పూర్తయ్యే వరకు
శిక్షణ ఫీజులతో పాటు ఇతర ఖర్చులను అందించి అశోక్ సాయికి అండగా ఉంటానని, ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీనిచ్చారు. చూస్తూనే ఉండండి జెడ్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటిపై వాలితే కాల్చి పాడేస్తాం. కేసీఆర్ నీడను కూడా మా పార్టీ భరించలేదు. రేవంత్ రెడ్డి. నగరం చుట్టూ సాఫ్ట్వేర్ విస్తరణ లక్ష్యంగా కార్యాచరణ. తూర్పు హైదరాబాద్లో 1,00,000 మంది పనిచేసేలా ప్రణాళిక. జెన్ ప్యాక్ట్ సంస్థ విస్తరణకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన. మీ పాలనలో రూపాయలు 5.35 లక్షల కోట్ల మోసాలు. ప్రధాని మోదీ మిత్రులకు అచ్చే దిన్. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్. ప్రజా ఆరోగ్యంలో మనది 3వ స్థానం. బీజేపీ పాలిత యూపీ ఆఖరు స్థానంలో. వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు. ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ ప్రారంభం. అంతరిక్ష శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు. रियाज इस्लामिक स्कूल तालीमी मैदान में एक नया इनकलाब. इस्लामिक और मॉडर्न एजुकेशन की अजीम दरसगाह. 23 साल तजुर्बे के बाद तलबा और तालिबात के लिए रियाज इस्लामिक स्कूल पेश करता है हिफ्ज़ कुरान, नाज़िरा कुरान, क़ायदे के अलावा नर्सरी ता 10वीं जमात तक की तालीम का बेहतरीन नज़्म. बच्चों के लिए हॉस्टल की सहूलत. मुस्तहिक़ तलबा के लिए खुसूसी रियायत. तलबा और तालिबात के लिए अलहदा क्लासेस के माकूल नज़्म. खुसूसी कंप्यूटर क्लासेस, हार्डवेयर एंड सॉफ्टवेयर ट्रेनिंग. बच्चों में तहरीरी और तकरीरी सलाहियतों को उजागर करने के लिए हफ्तावारी प्रोग्राम. काबिल और मुशफ़िक़ असातिज़ा इकराम की निगरानी में बेहतरीन तालीम नज़्म. सुबह 8 बजे तक शाम 4:30 बजे. दाखिले जारी हैं, उजलत कीजिए. रियाज इस्लामिक स्कूल, अपोजिट लेन, न्यू एसआर पेट्रोल पंप, वट्टापल्ली, हैदराबाद. अल रियाज टूर्स एंड ट्रैवल्स नज़द रियाज हेल्थ केयर क्लिनिक, मुस्तफ़ा नगर, फलकनुमा, हैदराबाद. एयर टिकटिंग इंटरनेशनल और डोमेस्टिक, वीजा एंडोर्समेंट, इमिग्रेशन, पासपोर्ट दाखिल करने में ताउन. विजिट वीजा और उम्रा वीजा के लिए हमसे रब्त करें. वेस्टर्न यूनियन और मनीग्राम के साथ साथ दीगर सहूलियात भी मौजूद. प्रोप्राइटर मोहम्मद रियाज अहमद. अल रियाज टूर्स एंड ट्रैवल्स. खिदमत का मौका दें. आपका इत्मीनान हमारी कामयाबी.